హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయ్యను. ఇది వచ్చేసి నా వ్యాలంటైన్స్ డే వీడియో మాట. ఫెబ్ 14కి వెళ్ళాము. అప్పుడు పోస్ట్ చేయాల్సిన వీడియో ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నా, ఎందుకంటే సియారా బర్త్డే వీక్ కదా, కొంచెం ఆ పనుల్లో బిజీ ఉండేమాట అందరం కూడా. సో పాసిబుల్ అవ్వలేదు. లావీ అండ్ రోజ్ లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ నా బర్త్డేకి పెట్టాను కాబట్టి ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఫొటోస్లో అయితే సూపర్గా వస్తుంది, చూసారు కదా, ఇలా ఉంటుంది అన్నమాట లోపల. అండ్ వ్యాలంటైన్స్ డే కాబట్టి ఇంకొంచెం స్పెషల్గా డెకోర్ చేశారు, లవ్ సింబల్స్ పెట్టి కొంచెం రెడ్ థీమ్ అట్లా పెట్టారు. ఎవరికైనా స్పెషల్గా కావాలనుకుంటే 2000 అండ్ 1500, 1000 ఈ ప్రైజెస్లో డెకరేషన్ ఉంటుంది అన్నమాట, మనం చేయించుకోవచ్చు. అండ్ నాకు ఫేవరెట్ మాక్టైల్స్ అయితే ఫస్ట్ ఆర్డర్ చేసుకున్నాము. కొంచెం సేపు అలా అలా మాట్లాడుకుంటూ తిన్నమాట. యాక్చువల్గా సియారాని తీసుకుని వద్దాం అనుకున్నాం, బట్ దానికి అసలు ఆ వీక్ అంతా బాగాలేదు, ఇంకా తీసుకురాలేదు, అది ఇంట్లోనే ఉన్నది. దాంతో కేక్ కట్ చేపిద్దాం అట్లా అనుకున్నాము, బట్ పాసిబుల్ కాలేదు. ఇది మా థర్డ్ వ్యాలంటైన్స్ డే అనమాట. సెకండ్ వ్యాలంటైన్స్ డే రోజు కరెక్ట్గా సియారాని తీసుకుని నేను ఇంటికి వచ్చి ఆ రోజే డిశ్చార్జ్ చేశారు మాకు. అది చాలా చాలా స్పెషల్, నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది వ్యాలంటైన్స్ డే అంటే. అండ్ నా ఫేవరెట్ చికెన్ శాండ్విచ్ అయితే ఆర్డర్ చేసా. ఈ కేఫ్లో ఏంటంటే ఫుడ్ అంతా కూడా చాలా బాగుంటుంది, అంటే ఏదైనా సరే ట్రై చేయొచ్చు, సూపర్గా ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. సో ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ అయితే ఇంకా బాగుంటుంది. ఆ రోజు అది లేదు, కొంచెం స్పెషల్గా వేరే ఏమైనా తిందామని చెప్పి అయితే మేము అవి అయితే ఆర్డర్ చేసుకున్నామన్నమాట. చూసారు కదా ఎంత రష్ ఉందో, అంబియన్స్ వచ్చేసి అలా ఉంటుంది. అండ్ లైవ్ మ్యూజిక్ స్టార్ట్ అయిందన్నమాట, తను గిటార్ ప్లే చేస్తూ హిందీ సాంగ్స్ పాడుతున్నాడు, భలే అనిపించింది. ఇది వచ్చేసి ఇదే ఫస్ట్ టైం తినడం, అసలు ఎలా తినాలో తెలియదు నాకైతే, దాని నేమ్ కూడా నాకు గుర్తులేదు అన్నమాట. మనకి ఇది ఉంటుంది కదా పీచ్ మిఠాయి, దాంతో మధ్యలో ఒక చాక్లెట్ లావా అండ్ ఐస్ క్రీమ్ అన్నమాట అలా ఇచ్చాడు. సో అది తీసుకుని తింటూ మధ్యలో తినాలంట, ఏదేదో అయితే కంప్లీట్ చేసాము. అది చూడడానికి ఎంత క్యూట్గా భలే డెకరేట్ చేసి ఇచ్చారు. ఆ నేమ్ నేను తెలిస్తే కనుక కామెంట్లో కామెంట్ చేస్తా, ఎందుకంటే నేను ఆర్డర్ చేయలే, వంశీ ఆర్డర్ చేసిన అనమాట అది. సో మా వ్యాలంటైన్స్ డే అయితే అలా సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి ఏదో సింపుల్గా. అండ్ మీకు కూడా నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలామంది చూస్తున్నారు కానీ కొంతమందికి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియక చేయట్లేదు, కొంతమంది నార్మల్గా చేయట్లేదు. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి, నాకు ఎవరెవరు చూసారన్నది కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ వచ్చేస్తుంటే దారిలో మొక్కజొన్న బదులు కనిపించి, అసలు సీజన్ కాదు కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే స్వీట్ కార్న్ అనుకున్నా ఫస్ట్ అయితే, బట్ కాదు, రియల్ వే. వాళ్ళు కూడా మన కాకినాడ వాళ్ళు అంటే చెప్తున్నారు అనమాట. సో అవి అయితే తీసుకున్నాం వచ్చేటప్పుడు. ఈ వీకెండ్ అయితే మాకు ఇలా కంప్లీట్ అయిపోయింది. వ్లాగ్ నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.